20వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈ విధంగా రాయబడింది. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్సాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్న వారై కత్తి దూలు 4 లక్షల కాలు బలము కూడుకుని ఇశ్రాయేలీయులు మిస్సాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు ఈ చెడుతనము ఇట్లు చేయబడినో అని చెప్పుడని అడుగగా చంపబడిన స్త్రీ పెనుమటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకే నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలులో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పినాను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడను తన గుడారములకు వెళ్ళడు, ఎవడను ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదకి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలుతో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుటకు వెళ్లివారి కొరకు ఆహారము తెచ్చుటకే మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో 110 మంది మనుషులను, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందాము రెండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుషుడైనట్టు ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి దోషము పరిహరింప చేయుటనని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులుగా కత్తిదూలు సమర్థులే. పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయింది. ఆ సమస్త జనముల్లో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుగా వీరికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయుల్లో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడేది. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి, ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొక్క మనవి చేసినప్పుడు యెహోవా యోధా వంశస్థులు ముందుగా వెళ్ళవాలని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయం నుండి లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేల కూల్చింది. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకుని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవాలని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకునేది. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయటకు తిరిగి పోదుమా అని యెహోవా యొక్క విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 12,000 మందిని నేలకు వచ్చి సంహరించింది. ఈ వాక్యం పర్యంతం